we are at the famous Couple Ayurveda Hospital in KPHB. So ఈ లొకేషన్ ఏదైతే ఉందో చాలా యాక్సెసిబుల్ అండ్ ఈజీ టు ఫైండ్ కదా. అవును, ఎందుకంటే దగ్గరలో జేఎన్టీ మెట్రో స్టేషన్ ఉంది. ఓకే, ఇంకా మీకు అంత ప్రాబ్లం అంటే జస్ట్ మెట్రో స్టేషన్ టైప్ చేసి అక్కడ నుంచి బైక్ లో 2 kilometers వచ్చేయచ్చు. ఓకే, గ్రేట్. సో లెట్స్ గో అండ్ హ్యావ్ అ టూర్. So this is the wonderful reception area, isn't yes, it? Yes, the reception area. Okay. And the puja room. Okay. Doctor consultation room ఇది. Okay. So మీకు లైక్ రెగ్యులర్ కన్సల్టేషన్ డైలీ ఉంటారు అండ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అనేది వీక్లీ వస్తుంటారా? ఓకే, ఓకే. యా, ఇది సెకండ్ కన్సల్టేషన్ రూమ్. ఓకే. సో యు హావ్ అ వండర్ఫుల్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ వాట్ ఆయుర్వేద ఇస్, రైట్? యా. సో ఇది ఇట్స్ లైక్ ద ట్రీట్మెంట్ రూమ్. ఓకే. ఇక్కడే లైక్ పంచకర్మ ఓకే అన్ని చేసేది. ఓకే. శిరోధార పంచకర్మ థెరపీస్ అన్ని ఇక్కడే చేస్తారు. ఓకే. ఇది స్టీమ్. ఓకే. ఇప్పుడు మనం ఎవరైనా పేషెంట్స్ థెరపీకి వస్తే ఓకే, సో వాళ్ళకి లైటింగ్ వాళ్ళు కొంచెం డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. సో అందుకోసమే మనం ఒక లైట్ పెట్టాము. ఓకే. సో ఆ లైట్ ఏంటంటే మనకి నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు లైట్. ఓకే. దాంతోపాటు ఒక మ్యూజిక్, ఒక సైలెంట్ మ్యూజిక్ ఫర్ రిలాక్సేషన్. యా. ఓకే. సో ఇది మీ ఫార్మసీ రూమ్. ఓకే. సో ఇక్కడ మీ కపిల్ ఆయుర్వేద ఫార్మసీలో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి? ఇమ్యూనిటీకి తగ్గట్టు ఉంటాయి, పెయిన్స్ తగ్గట్టు ఉంటాయి. క్షీరబల, అర్ధజిత్తు, అశ్వగంధ అన్ని ఆయుర్వేదం. ఓకే. సో ఇది మీకు లైక్ స్కిన్ రిలేటెడ్ కూడా, స్కిన్ కి ఏమైనా ఉన్నాయా? స్కిన్ కి కూడా ఉంటాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గట్టు ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇమ్యూనిటీకి ఆయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. అశ్వగంధ అరిస్టా, బల అరిస్టా. ఓకే. కషాయ టాబ్లెట్స్ ఉంటాయి, అరిస్టాస్ ఉంటాయి, ఆస్వాస్ ఉన్నాయి. ప్రాబ్లం తగ్గుతుంది. ఓకే. హెయిర్ ఫాల్ కి అండ్ డాండ్రఫ్ కి టాబ్లెట్స్ ఉంటాయి, ఆయిల్స్ ఉంటాయి. ఓకే. హెయిర్ రిచ్ క్యాప్సిల్స్ ఉంటాయి. ఓకే. డైలీ ట్రై చేసుకోవాలి. ఇది హెయిర్ గ్రోత్. హెయిర్ గ్రోత్ డైలీ వేసుకోవాలి. డైలీ వేసుకోవాలి. ఓకే. 2 క్యాప్సిల్స్. ఓకే. ఆయిల్స్ ఉంటాయి. ఇది అది హెయిర్ ఆయిల్. హెయిర్ ఆయిల్ డైలీ అప్లై చేయాలి. డైలీ నైట్ అప్లై చేసి మార్నింగ్ హెడ్ బాత్. మా అమ్మగారికి నీ పెయిన్ ఉంది. నీ పెయిన్ కి ఏమైనా నీ పెయిన్ డాక్టర్స్ ఉంటారు, సజెస్ట్ చేస్తే దాన్ని బట్టి చూసి ఓకే తీసుకురావాలి. ఇవి ప్యాక్ చేయండి. ఇది మా థెరపీ రూమ్. ఓకే. వీళ్ళు మా థెరపిస్ట్. ఓకే. సో హలో. మాకు లేడీస్ కి లేడీస్ చేస్తారు, జెంట్స్ కి జెంట్స్ చేస్తారు. ఓకే. సో ఒక లేడీ వస్తే లేడీ థెరపిస్ట్ మాత్రమే చేస్తారు. ఓకే. సో వీళ్ళు లైక్ కేరళ మసాజెస్ అని స్పెషలిస్ట్. 100% కేరళ థెరపిస్ట్, ఆయుర్వేదిక్ థెరపిస్ట్. ఓకే. సో అంటే వీళ్ళు ఇక్కడ స్పెషలైజ్డ్ ఆయిల్స్ అండ్ అకార్డింగ్ టు ద ట్రీట్మెంట్ అది కస్టమైజ్ చేస్తారు. కస్టమైజ్ చేస్తారు. ఓకే. చేసి పేషెంట్ అప్లై చేసి మసాజ్ చేస్తారు. ఓకే. ఇక్కడ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాక ఓకే. సో ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఓకే. ఇద్దరు వాళ్ళు వెంటనే వెళ్ళిపోవచ్చు, లేదా ఇక్కడ మనకి ఇన్ పేషెంట్ రూమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళు ఒక 2 hours 3 hours స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. ఓకే. సో ఇన్ పేషెంట్ రూమ్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంది కదా, ఎందుకంటే లైక్ వాళ్ళకి ఉండే ఆప్షన్ అండ్ రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చు. లైక్ లాంగ్ కొంతమంది వస్తారు కదా, సో వాళ్ళు మళ్ళీ వెళ్ళలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ట్రైన్ స్కెడ్యూల్ ఉంటే సో వాళ్ళు 2 hours రెస్ట్ తీసుకొని ఆ టైం కి వెళ్తారు. సో ఆ ఫెసిలిటీ మనం ఇస్తాం. కపిల్ ఆయుర్వేదాలో ఏంటంటే మనకి ట్రీట్మెంట్ కూడా చేస్తారు. ఇది ట్రీట్మెంట్ రూమ్, ఐ మీన్ ఇది ఒకటి ఆపరేషన్ థియేటర్ రూమ్. ఇక్కడ మనకి ఫైల్స్ సంబంధించి కూడా చూస్తారు. ఫిస్టులా, ఫిజర్ ఎవరికైనా ఫైల్స్ లైక్ సఫర్ అవుతుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్జరీ చేయించుకోవచ్చు. ఓకే, గ్రేట్. సో ఇట్స్ అ మైనర్ ఓటీ రూమ్. ఓకే. సో ఇది ఒక ఐపీ రూమ్. ఓకే. ఇక్కడ పేషెంట్ రెస్ట్ తీసుకోవచ్చు. మనకి కపిల్ ఆయుర్వేదాలో మొత్తం ఉన్న ఐపీ రూమ్స్ అన్ని విత్ ఏసీ. ఓకే, గ్రేట్. ఏసీ మనం ప్రొవైడ్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఐపీ రూమ్ లో మీకు కంపల్సరీ ఏసీ ఉంటుంది. ఓకే. కీని. సో ఇట్స్ లైక్ వెరీ నీట్ అండ్ క్లీన్ అండ్ రెజ్యుమినేట్ అవ్వడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఐ మీన్ ఈ ట్రీట్మెంట్ అండ్ సో టోటల్ మనకి లైక్ చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి కపిల్ ఆయుర్వేదాలో. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీట్మెంట్ ఉంది. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఇన్ పేషెంట్ రూమ్ ఇది. ఓకే. సో మొత్తం కపిల్లో 10 బెడ్స్ ఉంటాయి. సో ఈచ్ ఐపీ రూమ్ కి 2 బెడ్స్ ఉంటాయి. ఓకే. సో చూసారుగా ఈచ్ లైక్ ప్రతి ఐపీ రూమ్ లో ఏసీ మ్యాండేటరీ ఏసీ ఉంటుంది. సో ఇది లైక్ ఫర్ హెడేక్స్ అండ్ కోల్డ్. అవును, హెడేక్స్ కోల్డ్.
ఇది మా అడ్మినిస్ట్రేటివ్ రూమ్, అకౌంటింగ్, ఓకే డిజైనింగ్ ఇక్కడే చేస్తాను. ఓకే. So hello, we are with Dr. Divya at Kapil Ayurveda Hospital, KPHP. So Dr. Divyaతో మాట్లాడి ఆమె దేంట్లో స్పెషలైజ్ చేస్తారు అండ్ వాట్స్ ది స్పెషాలిటీ ఆఫ్ కపిల్ ఆయుర్వేద అనేది తెలుసుకుందాం రండి. హాయ్ డాక్టర్ దివ్య. హలో అండి, ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? గుడ్ మ్యామ్. సో మీరు ఏం కండిషన్స్ తో డీల్ చేస్తుంటారు? అండ్ మోస్ట్లీ ఇక్కడ నేనైతే స్కిన్ స్పెషలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అండర్ స్కిన్ రిలేటెడ్ కండిషన్స్ లో అయితే నేను హెల్ గివ్ ద ప్రికాషన్స్ ఆఫ్ ఇనిషియల్ గా ఉన్న క్రోనిక్ గా ఉన్న కండిషన్స్ లో కొంచెం ఇంటర్నల్ మెడికేషన్స్ అండ్ ఫర్దర్ కొంచెం క్రోనిక్ గా ఉన్నప్పుడు పంచకర్మ లాంటిది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాను నేను. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇది వింటర్ సీజన్ కదా, సో మనం వింటర్ సీజన్ లో ఎలాంటి స్కిన్ కేర్ అనేది తీసుకోవాలి? యా, మెయిన్ ఇక్కడ ఏంటంటే వింటర్ అయినా సమ్మర్ అయినా స్కిన్ కి అనేది కొంచెం మాయిశ్చరైజర్ ఉండాలి. నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ ది వెదర్ అని కాకుండా వాళ్ళు అంటే పర్టికులర్ పర్సన్ కి పర్టికులర్ స్కిన్ కండిషన్స్ అనేది కొంచెం డ్రైనెస్ అనేది ఉంటుంటుంది. సో ఇనిషియల్ గానే మనం మాయిశ్చరైజర్ చేసుకుంటూ ఉండాలి. వీ హ్యావ్ అభ్యంగం, ఓవరాల్ ఇంట్లో ఉన్న కోకోనట్ ఆయిల్ తోనే మనం అభ్యంగం చేసుకుంటే కొంచెం డ్రైనెస్ అనేది పెరగకుండా కొంచెం మాయిశ్చరైజర్ గా ఉంటుంది, హెల్ప్ఫుల్ గా ఉంటుంది మనకి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఆయుర్వేద వర్సెస్ మోడర్న్ మెడిసిన్, అంటే వర్సెస్ అని కాదు, ఇప్పుడు మనకి చాలా క్రీమ్స్ అవన్నీ, చాలా కెమికల్స్ అవన్నీ, పీల్స్ అవన్నీ ఉంటాయి కదా. సో మనం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ క్రీమ్స్ కానీ యూజ్ చేస్తే లాంగ్ రన్ లో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? యా, నాట్ ఓన్లీ అలోపతి అంటే ఏంటంటే సప్రెస్, ఇమీడియట్ సప్రెస్ అండ్ ఇమీడియట్ మాయిశ్చరైజర్ కండిషన్ వస్తుంది. కానీ మన ఆయుర్వేదంలో ఏంటంటే హర్బల్ బేస్డ్, అంటే ఈచ్ ప్రకృతి బేస్డ్ చేసుకొని కొందరికి కొన్ని హర్బల్సే సూట్ అవుద్ది. సో అలాంటి వాళ్ళకి స్పెసిఫిక్ లేపం అండ్ స్పెసిఫిక్ హర్బల్ పేస్ట్ లాగా ఇస్తూ ఉంటాం. అండ్ ఆల్సో మాయిశ్చరైజర్ కండిషన్ ఏంటంటే ప్రొలాంగ్ పీరియడ్ లో, ఇప్పుడు ఒక 3 months వాడిన తర్వాత ఆ లేపం హర్బల్ రిలేటెడ్ అనేది స్కిన్ అబ్జర్వ్ అయిన తర్వాత ఆపినా కూడా నో నీడ్ of external application of any creams based on allopathy medications కాకుండా హర్బల్లో ఏమైనా మనం ప్రిస్క్రైబ్డ్ హర్బల్ అంటే పర్టికులర్ పర్సన్కి పర్టికులర్ హర్బల్ రిలేటెడ్గా మనం పేస్ట్ రిలేటెడ్ ఇస్తూ ఉంటాము. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ చాలా మంది ఆఫర్ చేస్తారు, బట్ అది ఆథెంటిక్గా కాదా, లేకపోతే కేరళ పంచకర్మ ట్రీట్మెంటా లేదా, చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు కపిల్ ఆయుర్వేదాలో ఈ ఆథెంటిక్ కేరళ పంచకర్మ ట్రీట్మెంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో దాని బెనిఫిట్స్ ఏంటి అండ్ హౌ డూ ఎన్ష్యూర్ ఇట్ స్టేస్ ఆథెంటిక్? ఎస్, ఇక్కడ పంచకర్మ అంటే ఓవరాల్ బాడీ డిటాక్సిఫై అయ్యేది. డిటాక్సిఫై అంటే లోపల ఉన్న మన ఆయుర్వేదాలో అంటే 3 దోషాస్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఛానల్స్ అనేది బ్లాకేజ్ అవ్వకుండా కొంచెం డిటాక్సిఫై ఛానల్స్ ని ఫ్రీ అవుట్ చేయడానికి మనం కేరళ ఆయుర్వేదం మనకి కోలేట్ చేసుకొని మన పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తాం. ఇందులో ఏంటంటే ఓవరాల్ అభ్యంగం కానీ అండ్ స్నేహపానం అంటే ఘృతం, మెడికేటెడ్ ఘృతం ఇస్తాం. ఈ ఘృతం ఇవ్వడం వల్ల లోపల ఉన్న ఛానల్స్, బ్లాక్ అయ్యే ఛానల్స్ కొంచెం ఘృతం అనేది కొంచెం స్నిగ్ధతం కాబట్టి ఫ్రీ అవుట్, ఆ బ్లాకేజ్ ఛానల్స్ ని ఫ్రీ అవుట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఎనీబడి వి హ్యావ్ ఎనీ స్టేబుల్ కాకుండా స్ట్రెస్ రిలేటెడ్ కండిషన్ అంటే విల్ గో ఫర్ శిరోధారం. కొంచెం స్ట్రెస్ఫుల్ కండిషన్ కి కొంచెం డిక్రీజ్ అవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ డిటాక్సిఫై అవడానికి విరేచనం అండ్ వమనం ద్వారా, అంటే వామిటింగ్ ద్వారా అండ్ విరేచనం ద్వారా అయినా ప్రాసెస్ చేయడానికి విల్ బీ హ్యావ్ అంటే ఇంటర్నల్గా మెడికేషన్ కాకుండా ఒక ప్రొలాంగ్ పీరియడ్, ఒక 14 days 21 days చూసుకునే ప్రకారం ఒక్కసారిగా డిటాక్సిఫై అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. నాట్ ఓన్లీ స్కిన్ కండిషన్, ఓవరాల్ ఏ బాడీ డిటాక్సిఫై అయినా ఒక ఇయర్లీ 6 months ఒక్కసారి అయినా చేసుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ విల్ ఎంకరేజ్ దట్ ఫర్ ఇన్ అవర్ హాస్పిటల్ టు డిటాక్సిఫై దిస్. సో ఇప్పుడు మనం చూసుకుంటే మ్యామ్ along with skin conditions due to pollution and all the other synthetic foods that we are eating, hair fall kuda chala ఉంటుంది పీపుల్కి. సో అదొక మేజర్ ప్రాబ్లమ్గా ఉంది. సో హౌ డూ యూ డీల్ విత్ ఇట్ ఇన్ ఆయుర్వేద? ఇక్కడ స్కిన్ రిలేటెడ్ ఏంటంటే కొందరికి డ్రైనెస్ ఆఫ్ స్కాల్ప్ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ అందరూ డాండ్రఫ్ అని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్ స్కాల్ప్ సోరియాసిస్ అనే డయాగ్నోసిస్ కూడా మనకు వస్తుంటుంది ఇందులో. సో మైనర్గా మనం ఏం చూసుకోవాలంటే డ్రైనెస్ ఎక్కువ ఉన్న క్రమంలో ఆయిలీ అనేది ఓవర్ నైట్ పీరియడ్ అనేది స్టాప్ చేసేయాలి. వెన్ యూ గో ఫర్ ఎనీ హెడ్ బాత్ జస్ట్ ఒక 1/2 hour ముందు ఆయిల్ అభ్యంగం చేసుకొని ఓన్లీ స్కాల్ప్ రీజన్లో హ్యావ్ టు గో ఫర్ హెడ్ బాత్. నాట్ ఓవరాల్ నైట్ అయితే ఆయిల్ అభ్యంగం చేసుకొని ఉండకూడదు. అండ్ ఎక్స్టర్నల్గా ఏంటంటే కొందరికి దే వెయిట్ ఫర్ ఎక్కువ రీగ్రోత్,
హెయిర్ అనేది గ్రోత్ అవ్వాలి అని మెయిన్ టార్గెట్ చేస్తుంటారు. నాట్ ఓన్లీ హెయిర్ గురించి కాకుండా ఇంటర్నల్గా ఏమైనా ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉన్నా దోషాన్ని ఏమైనా క్లియర్ అవుట్ చేసుకున్న తర్వాత విల్ గో ఫర్ దేర్. మన హాస్పిటల్లో ఏంటంటే ఇంటర్నల్ దోషాస్ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నా చూసుకొని విల్ గో ఫర్ డైరెక్ట్ ఎందుకు ఇలా అవుతుంది, నాట్ ఓన్లీ డైరెక్ట్ అకాట్ ఆఫ్ ఎనీ హెయిర్ గ్రోత్ ఎందుకు అవ్వట్లేదు అని చూడకుండా మనం చేస్తాం. సో ఐ థింక్ దిస్ అ రియలీ గుడ్ ప్రాసెస్ కదా, ఎందుకంటే లైక్ ఎక్స్టర్నల్ మీరు జస్ట్ ట్రీట్ చేయకుండా ఇంటర్నల్ ఏదైతే ఉందో వాటిని కూడా డీల్ చేస్తూ యూఆర్ గెటింగ్ ఎ టోటల్ ఓవరాల్ సొల్యూషన్. సో ఇప్పుడు మనం చూసుకుంటే మీ థెరపిస్ట్ కానీ స్టాఫ్ కానీ సో వాళ్ళందరూ లైక్ హౌ వెల్ ట్రైన్డ్ అదే అండ్ లైక్ మీరు కేరళ పంచకర్మ ట్రీట్మెంట్ అంటున్నారు, సో ఆర్ దే బిలాంగింగ్ టు కేరళ, సో హౌ డు యూనో అసెస్ దిస్ ఆల్ సిట్యుయేషన్? ఇక్కడ థెరపిస్ట్ అందరూ కేరళ రిలేటెడ్ సర్టిఫైడ్ థెరపిస్టే మేము గైడ్ చేసుకున్నాము. సో వాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ బేస్డ్ వాళ్ళు ఉంటారు. సో ఎక్స్పీరియన్స్ బేస్డ్ అని మనం తీసుకునే క్రమంలో ఆ లోపల ఉన్న పంచకర్మ ఏ క్రమంలో ఏ పాయింట్స్ పెట్టాలో దే హ్యావ్ ద ఐడియా టు ప్రోటోకాల్. అంటే ఓవరాల్ మనం లోపల ఉండలేం కాబట్టి దే హ్యావ్ ద సర్టిఫైడ్ కాబట్టి ద ప్రొసీజర్స్ దే టేక్ కేర్ అవుట్. ఇఫ్ ప్రొసీజర్ అయిపోయి ఇన్ బిట్వీన్ కూడా వీ హ్యావ్ ద డాక్టర్స్ హూ ఆర్ గైడింగ్ ఆఫ్ ది పేషెంట్స్. ఇన్ బిట్వీన్ మేము వెళ్ళి వీల్ గైడ్ ఇఫ్ ఎనీ చేంజెస్ ఉన్నా విల్ గైడ్ ఇట్, ఆర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా ద పేషెంట్స్ విల్ కమ్ టు ఆ క్యాబిన్. ఇఫ్ ఎనీ చేంజెస్ అంటే ఆ పర్టికులర్ డ్యూరేషన్లో ఎలాంటి వాళ్ళకి చేంజెస్ వచ్చిందని మా నుంచి కాదు, ఈవెన్ పేషెంట్స్ నుంచే ఆ రిజల్ట్ అని వాళ్ళ నుంచి కావాలి కాబట్టి దే విల్ వెరిఫై ఫర్ ఎవ్రీ ఈచ్ సిట్టింగ్స్ ఆఫ్ ది పంచకర్మ ప్రొసీజర్స్. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ స్కిన్ ఇస్ వన్ ఆస్పెక్ట్ వి హావ్ స్పోకెన్ అబౌట్, హెయిర్, అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ స్ట్రెస్ అనేది యాంగ్జైటీ అండ్ స్లీప్లెస్నెస్ ఈ కండిషన్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయాయి. సో లైక్ స్ట్రెస్ రిలీవల్ కి కానీ ఈ ఇన్సోమ్నియా కానీ అలాంటి ట్రీట్మెంట్స్ కూడా ఏమైనా ఆఫర్ చేస్తున్నారా? డెఫినెట్లీ ఇక్కడ ఉంటుందండి. అండ్ ఇంతకుముందు చెప్పినట్టే పంచకర్మల్లో విల్ గో ఫర్ ఆల్ దోస్ డిటాక్సిఫికేషన్. ఈ స్ట్రెస్ రిలేటెడ్ వాళ్ళకైతే శిరోధార అనేది కొంచెం 100% ఇట్ విల్ బి స్ట్రెస్ఫుల్ అనేది కొంచెం తగ్గిస్తుంది మనకి. అండ్ నాట్ ఓన్లీ ఏదైనా కండిషన్లో హెల్త్ ఇష్యూస్ ఉంటేనే మన శిరోధార తీసుకోవాలని అదేం లేదు. వీ కెన్ గో ఫర్ ఎనీ స్ట్రెస్ రిలేటెడ్ ఆఫ్ దేర్ జాబ్ రిలేటెడ్ అయినా అకాడమిక్ రిలేటెడ్ అయినా ఫ్యామిలీ ఇష్యూస్ అయినా వీ కెన్ ఆక్యుపై దీస్ ఆఫ్ శిరోధార ప్రొసీజర్. అంటే అక్కడ ఏంటంటే మైండ్ రిలాక్సేషన్ మనకి కొంచెం దే విల్ ఫీల్ ఇట్ కొంచెం, ఎందుకంటే పైన ఉండేది కొంచెం ఎక్కువ దోషాస్ అనేది ఎక్కువ పిత్తం అనేది హీటెడ్ కండిషన్స్. సో శిరోధార చేయడం వల్ల దే విల్ హ్యావ్ సమ్ రిలాక్సేషన్. ఓకే, సో ఇప్పుడు లైక్ వింటర్ లో కోల్డ్ కఫ్ అండ్ ఆల్ దిస్ సైనస్ ఇష్యూస్ వస్తాయి కదా, సో దానికి కూడా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఎస్ ఇక్కడ ట్రీట్మెంట్ ఆల్రౌండ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సైనస్ అనేది కొంచెం ప్రొలాంగ్ పీరియడ్ ప్రీవియస్ లా కూడా హిస్టరీ వచ్చే కండిషన్ కాబట్టి అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది దేని వల్ల వచ్చింది ఫస్ట్ మనం ఫోకస్ చేసిన తర్వాత విల్ గో ఫర్ ద పర్టిక్యులర్ వే. సో సైనస్ కొందరికి ఎలర్జిక్ రియాక్షన్ డస్ట్ వల్ల రావచ్చు, ఆర్ ఇమ్యూనిటీ బేస్డ్ కండిషన్లో ఉండొచ్చు. ఇఫ్ చిల్డ్రన్స్లో వస్తే ఇమ్యూనిటీ బేస్డ్ కండిషన్లో తక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ మన హాస్పిటల్ అంటే స్వర్ణప్రాశన అంటే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అంటే 0 నుంచి 16 ఇయర్స్ ఉన్న వాళ్ళకి స్వర్ణప్రాశన ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్, ఫర్దర్ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ కోల్డ్ కానీ ఫర్దర్ ఇనిషియల్లోనే మనం ప్రివెంటివ్ చేయడానికి మనం హెల్ప్ఫుల్గా చేస్తాం. సో అది మీరు అంటుంది ఏజ్ కూడా కిడ్స్ కి చాలా యూజ్ అవుతుంది. డెఫినెట్లీ. సో ఇప్పుడు మీకు ఇన్ పేషెంట్ రూమ్స్ కూడా ఉన్నాయని ఒక ఫార్మసీ కూడా ఉంది. సో ఎవరైనా లైక్ ట్రీట్మెంట్ తీసుకొని లేకపోతే మీరు ఏదైనా సజెస్ట్ చేసినప్పుడు ఒక స్టే చేయడానికి కూడా ఉంటుంది కదా? ఎస్ డెఫినెట్లీ ఇక్కడ ఉంటుంది. అంటే కొందరు కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తారు కాబట్టి దే విల్ కమ్ అండ్ స్టే ఫర్ 7 days or 21 days. We have the IP rooms and specified hygienic rooms. And if any emergency, we are the doctors to emergency of any conditions. We are always available to take care of all the patients who have been inpatients. సో ఇప్పుడు మీ ఫార్మసీలో కూడా లైక్ ఈ వేరియస్ కండిషన్స్ రిలేటెడ్ మెడిసిన్స్ కానీ ఆయిల్స్ కానీ క్యాప్సూల్స్ కానీ అవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి? ఎస్ ఆల్ రిలేటెడ్ కండిషన్ కి దానికి తగినట్టు మెడికేషన్స్ అయితే పక్కా ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది మనకి. ఓకే, గ్రేట్ టాకింగ్ టు యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ కపిల్ ఆయుర్వేద. థ్యాంక్ యూ.
Merry Christmas and a very Happy New Year. Couple Ayurveda, the best Ayurvedic hospital, wishes one and all a Merry Christmas and a very Happy New Year. Christmas and New Year సందర్భంగా అమేజింగ్ ఫెస్టివ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఆన్ ఆల్ ది ట్రీట్మెంట్స్. ఈ ఆఫర్స్ని అవైల్ చేసుకోవాలంటే కింద ఉన్న నంబర్స్కి కాల్ చేయండి.